బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుతిన్ పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కు ప్రస్తుతం పుతిన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. పుతిన్ ప్రకటనకి ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ముందుగా మీ సంగతి చూసుకోండి. ఇరాన్ ఉక్రెయిన్కి సంబంధించిన వార్లో రష్యా ఉక్రెయిన్ మీ యొక్క సంగతి చూసుకోండి. మీ మధ్యలో శాంతిని తీసుకురండి, మీ అంతు తెలుసుకోండి. కానీ మధ్యలో వచ్చి నువ్వేం చేసినట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు పుతిన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగానే ఉంది, పుతిన్కి కౌంటర్ వేసినట్టుగా ఉంది. సో ప్రస్తుతానికి జెలెన్స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలంటూ కామెంట్ చేశారు ఆయన. ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ చేశారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. ఆయన ఎవరితో స్నేహాన్ని ఓర్చుకోలేకపోతున్నారు, ఒకరితో మిత్రుత్వాన్ని నేర్చుకోలేకపోతున్నారు, ఆయన తంటే ఎవరైనా గొప్ప వాళ్ళు ఉన్నారన్నా ఓర్చుకోలేకపోతున్నారు. ఏదో ఒక రకంగా ప్రపంచ దేశాల్లో ఆయనే అగ్రజుడు, ఆయనంతటి వాడేలేడన్నట్టుగా చర్చించాలని ఒక మాట అయితే చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారంలో అర్థమవుతోంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మీ అంతటా మీరు చూసుకోండి. మీరు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధంలో మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు అనే కామెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసుకొచ్చారు. అంతకంటే ముందు క్షణాల్లోనే ఆపేస్తా, నిమిషాల్లోనే ఆపేస్తా, నేను వచ్చాక చూడండి సంగతి ఎలా ఉంటుందో, నేనేంటో చూపిస్తా అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆఖరికి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయారు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపకపోగా ఇజ్రాయెల్ని మరింతగా రెచ్చగొట్టి ఇరాన్ పైన దాడి చేయిస్తున్నారు, ఇజ్రాయెల్ వైపుగా నిలబడుతున్నారు. G7 దేశాల నుంచి ఒకరోజు ముందుగానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు. ఎటు చూసినా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, ద్వంద్వ వైఖరి, డబుల్ టంగ్ అంతా కూడా కాస్త ఆందోళనకరంగానే ఉంది. ప్రపంచ దేశాల్లో అశాంతిగానే ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా ఉంది. సో పుతిన్ ఇప్పటికే అమెరికా పైన కాస్త గుర్రుగా ఉన్నాడు. ఉక్రెయిన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ పుతిన్ని ఏకంగా పిచ్చివాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబోధించిన పైన కాస్త ఆగ్రహంతో ఉన్నారు.